మిడిల్ ఈస్ట్ తగలబడిపోవడమే కాకుండా హార్మోజ్ జలసంధిలో అన్ని దేశాలకు చెందినటువంటి నౌకలు ఉండిపోయాయి. 1200కు పైగానే నౌకలు ఉండిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో భారత్కు చెందినటువంటి పరిమిల్ పుష్పక్ ఎలా వచ్చేసాయి? అక్కడే మన జయశంకర్ గారు ఒక మ్యాజిక్ చేశారు. అంటే ఆయన మొత్తం పాత స్నేహాలు అన్ని తవిదీశారు. ఏమేమి సహాయం చేశాం ఇరాన్కి అవన్నీ కూడా ఇరాన్ ముందు ఉంచారు ఆయన. ఇంతకుముందు చాలాసార్లు అమెరికా మనకి మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా మన కొచ్చి దగ్గర ఇరాన్కి చెందినటువంటి నౌకలకి వాళ్ళ నావికా దళానికి మనం చేసినటువంటి సహాయాన్ని గుర్తు చేశారు. ఆ రోజు ఎంతో మందికి సహాయ సహకారాలు కూడా అందించింది మన ఇండియన్ నేవీ. దాన్నే ఆయన వాళ్ళ ముందు ఉంచారు. ఇక్కడ ఉన్నటువంటి దౌత్య కార్యాలయం ముందు ఉంచారు. అక్కడ ఉన్నటువంటి అబ్బాస్ అరాగ్జీ ముందు కూడా ఉంచడం జరిగింది. ఇవి కాకుండా భారతదేశం ఏ క్షణంలో ఇరాన్కి తోడుగా ఉందన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. సో ఈ 6 దశాబ్దాల కాలం నాటి జరిగినటువంటి అద్భుతాలన్నీ కూడా ఇరాన్ ముందు ఉంచడంతో జయశంకర్ గారి యొక్క మాటలు వాళ్ళు నమ్మడమే కాకుండా అన్ని ఆధారాలు ఉండడం వల్ల నిజమైనటువంటి స్నేహితుడు భారత్ ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా వత్తాసు పలకదు. అది ఏ క్షణంలోనైనా సరే మేము ఎవరితోటైనా సరే స్నేహం చేసుకోవడానికే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం. ఇక ఎవరితోటైనా శత్రుత్వం పెట్టుకున్నామంటే అది ఎంతో మా వినాశనాన్ని కోరుకోవడమే కాకుండా మా మీద దాడి చేస్తే తప్ప మేము ఎవరితో శత్రుత్వం పెట్టుకోము అని పాకిస్తాన్ను కూడా ప్రస్తావించారు. అంతే తప్ప మాకు పాకిస్తాన్ అంటే ఏమీ ప్రేమ లేకపోవడం కాదు. అది మా దేశం నుంచి విడిపోయేది, మా భూభాగం. అది వాళ్ళ యొక్క ప్రవర్తన నచ్చక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారన్న విషయం మీదే తప్ప మాకెవరు ఏ ఇది లేదు అన్న విధంగా మాట్లాడారు. ఆ రోజు కొచ్చిలో కావచ్చు, మిగతా విషయాల్లో కావచ్చు, ఇరాన్కి భారతదేశం చేసినటువంటి సహాయాన్ని అక్కడ ముందుంచడంతో ఈరోజు హార్మోజ్ జలసంధి నుంచి మన యొక్క పడవలు అయితే కదలడం జరిగింది. అలాంటి మ్యాజిక్లు చాలా చేశారు జయశంకర్ గారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాదు, దౌత్యపరంగా భవిష్యత్ అవసరాల గురించి కూడా వివరించడం జరిగింది. అందుకే పరిమిల్ పుష్పక్ అనేవి ఈరోజు అక్కడి నుంచి బయటపడ్డాయి. భారతదేశం జెండా ఉన్నటువంటి ఆ 2 యొక్క పడవలకి ఇరాన్కి చెందినటువంటి 2 పడవలు కూడా ఎస్కార్ట్ ఇచ్చి మరీ అరేబియన్ సముద్రం దాటించాయంటే ఆ యొక్క దౌత్యం ఉంది కాబట్టి. ఈ విషయంలో ట్రంప్ కూడా ఆశ్చర్యపోయాడు, భారతదేశం యొక్క దౌత్యం ఇంత బలమైనటువంటిదా అని.